ప్రియదర్శి ఓకే, రాగమయూరు, విష్ణు. నాలుగోడు అంటే చాలా చిరాగ్గా ఉన్నాడు. అవడలో బొగ్గడు మనకి సేమ్ ఉన్నా కదా. రెడ్డి గారు, ఈ రాజు ఏమో డబ్బులు ఇవ్వడు, ఫోన్ చేస్తే 5 నిమిషాలు అంటాడు. వాళ్ళేమో నన్ను సావ కొడుతున్నారు. ఈయన ఎందుకు వచ్చింది? చిచ్చి ఏమేంటి సార్? చూడకుండా మగవాడు చూసా. బాధ ఏంటి? నువ్వేంటి అంత డిప్రెషన్లో ఉన్నావు? 4 నెలలు సార్, 4 నెలల నుంచి జీతాలు లేవు. ఈఎంఐలు కట్టుకోవాలా, ఫోన్ బిల్లులు కట్టుకోవాలా, అమ్మాయిలకి రీఛార్జ్లు చేయించాలా, పెట్రోల్ కొట్టించుకోవాలా. 4 వెళ్తే తినగలవా? తీసేయి, 4 తీసేయి. ఈ 4 అంటేనే చిరాకు, 4 అంటేనే వరస్ట్. ఎవడైనా ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ప్లేస్లే కన్సిడర్ చేస్తారు. 4th ఎవడైనా కన్సిడర్ చేస్తారా? లేదన్న 3 తర్వాత వెంటనే 5, 4 లేదు, 4 తీస్తారు. 4 గురించి మాట్లాడితే నరికేస్తా. ఏంటన్నా అంత చిరాకు? 4 అంటే నీకు? వీడితో ఒక అరగంట మాట్లాడగలవా? అది క్యాచ్ చేసాడు. 4 అంటే ఎందుకు సార్ మీకు అంత చిరాకు? ఆ 4వ వాడు నేనే మీకు తెలుసు కదా. ఇట్స్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ సార్. యా, దర్శి, రాగమయూర్, విష్ణు నాది సేమ్ ఈక్వల్. ఒక ఇంట్లో 4 కొడుకులు ఉన్నారనుకో, లాస్ట్లో ఎవడికి పెళ్ళి అవుద్ది? 4వ వాడికి అవుద్ది. చూసావా? 4 అంటేనే లాస్ట్, లీస్ట్. దాన్ని ఎవడో కన్సిడర్ చేయరు. నిజంగా ఇంపార్టెంట్ క్యారెక్టర్ రెడ్డి గారు. నాది ఫిల్లింగ్ కోసం పెట్టారు నిన్ను, వాళ్ళ డైలాగ్ నీ మీద పోస్ట్ చేస్తారు. సరేండి, సినిమా కోసం చెప్పండి మా గురించి. మిత్రమండలి సినిమా ట్రైలర్ చూస్తే మనకు అర్థమైందండి. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కడుపుబ్బా నవ్వుకొచ్చి ఫ్యామిలీస్ వెళ్ళండి. వీడి గురించి పెద్ద పట్టించుకోకండి, వీడి వేస్ట్, వీడిని అసలు కన్సిడర్ చేయకండి. ఎస్, బట్ అక్టోబర్ 16 మా మిత్రమండలి సినిమా వస్తుంది థియేటర్స్లోకి. మీ మిత్రమండలితో కలిసి మా మిత్రమండలి సినిమా చూడండి, బాగా నవ్వుకోండి, దీపావళి ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకోండి. అన్నా, ఈ 4వ వాడు ఎవడన్నా చాలా చిరాగ్గా ఉన్నాడు. ప్రతి ఓడికి 4వ వాడే కావాలరా, ప్రతి ఓడికుండి. 4 కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్, 4 దిక్కులు, 4 వారాలు, 4 మనుషులు, 4 స్తంభాలు. ముగ్గురితో బ్రేక్ అయిపోతే 4వ వాడిని ప్రేమించవా? 4 చాలా ఇంపార్టెంట్. అక్టోబర్ 16 ఇంపార్టెంట్.